అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింపుల్గా చేసుకునే పన్నీర్ ఆఫ్ఘనీ స్టమక్ ఫ్రెండ్లీ జీరా రైస్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. పన్నీర్ ఆఫ్ఘనీకి కావాల్సిన పదార్థాలు: ఒక 250 గ్రామ్స్ పన్నీర్ని స్లైసులుగా కట్ చేసి, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు సన్నగా తరిగినవి, ఒక స్పూన్ నూనె వేసి ఈ పన్నీర్ స్లైస్ అన్నిటికీ కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన పన్నీర్ స్లైస్ని మ్యారినేట్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత 2 ఉల్లిపాయలని స్లైసులుగా తరిగి వాటిని వేసి సాఫ్ట్గా పింక్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దానిలో ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి దాన్ని కూడా మగ్గటానికి వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దానిలో ఒక 8-10 జీడిపప్పులను కూడా వేసి వాటిని కూడా బాగా వేయించాలి. ఇలా వేగిన దానిలో కొత్తిమీర కాడలు కొంచెం కొత్తిమీరతో సహా వేసుకుని వాటిని కూడా మగ్గటానికి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లో ఒక స్పూన్ కసూరి మేతి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని చల్లారటానికి పక్కన ఉంచుకున్న తర్వాత చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పెరుగుతో మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ నూనెలో 2 వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి అవి వేడైన తర్వాత ఒక 2 చిన్న బే లీవ్స్, 2 లవంగాలు, ఒక యాలక, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక పావు స్పూన్ షాజీరా వేసి అవి బాగా వేగే వరకు కలుపుకోవాలి. ఇలా వేగుతున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసి వాటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన దానిలో తయారు చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన ఉల్లి ముద్దలో ఒక స్పూన్ మీగడ కూడా వేసుకుని మీగడంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన దాని మీద ఒక 5 నిమిషాల సేపుకి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉంచిన తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి వేగిన ముద్దలో ఒక అర స్పూన్ మసాలా పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, వేసి బాగా కలుపుకొని దానిలో ఒక గ్లాస్ నీరు పోసుకొని బాగా కలిపి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని వేసి బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టుకుంటే మంచి మైల్డ్గా ఉండే పన్నీర్ ఆఫ్ఘనీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగున్న ఈ కూర కాంబినేషన్ పొట్టకి ఫ్రెండ్గా హాయిగా ఉండే జీరా రైస్ తయారీని చూద్దాం. ఒక వెడల్పాటి పాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె,
1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు జీలకర్రను వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని 15 నిమిషాల ముందర నానబెట్టి నీరు లేకుండా ఉన్న వాటిని వేసుకుని దానిలో ఇంకా రుచి పెరగటానికి మరొక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి అలాగే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీరని సన్నగా తరిగింది కూడా వేసి బియ్యాన్ని బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో నేను ముందే ఒక 2 గ్లాసులు నీరు వేడి చేసుకుని పెట్టుకున్నానండి. ఆ నీళ్లు వేసి బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దాన్ని ఒకసారి ఉప్పు చూసుకొని సరిపడినంత ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం ఫ్లేమ్ను సిమ్ చేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మక్కనిచ్చిన తర్వాత మంచి గుమగుమలాడే కిచెన్ అంతా జీలకర్ర వాసనతోనే నిండిపోయిందండి. జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇంత మంచి స్టమక్ ఫ్రెండ్లీగా ఉన్న పన్నీర్ ఆఫ్ఘనీ జీరా రైస్ కాంబినేషన్తో తింటే ఉందండి. ఆహా, చెప్పడం కాదు, మీరు తప్పకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపిస్తే చాలా మంచి ఈ వేసవి శీతాకాలానికి ఆరోగ్యకరమైనది కూడానండి. దీన్ని తయారు చేసి నాకు ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.